హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఒక వీడియో చేశాను, పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళని సివిల్ సర్వెంట్స్గా చేయాలనుకున్నారా, ఇంకేదన్నా అనుకుంటే ఏ దిశగా చేయొచ్చు అనేది మనం అంటే ప్రిపరేషన్ అనే దాని గురించి మాట్లాడాను. పిల్లలకి ఎక్స్పోజర్ కూడా ఉండాలండి. చిన్నప్పటి నుంచి కూడా సపోజ్ ఒక ఎస్పీను ఐపీఎస్ ఆఫీసర్ చేయాలన్నారనుకోండి, సో మీరు పిల్లలతో తరచూ వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి. అంటే చిన్న వయసు నుంచి, మరి బేబీస్ అట్లా కాదని నేను చెప్పేది. వాళ్ళు కొంచెం సర్టన్ ఏజ్ 7th 8th అట్లా కొంచెం ఏజ్ వచ్చాక వాళ్ళకి సో ఆ జాబ్లోకి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది, సో ఆ జాబ్ తెచ్చుకుంటే మనం ఏం చేయొచ్చు, కమ్యూనిటీకి ఏం చేయొచ్చు, మన ఫ్యామిలీ స్టేటస్ ఎలా ఎలివేట్ అవ్వచ్చు, లేకపోతే ఫాదరు లేకపోతే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి. సో మనది బిజినెస్ ఫ్యామిలీ, మనల్ని ఒక్కరైనా గవర్నమెంట్కి వెళ్ళాలి, సో ఈ ఎగ్జామ్స్ రాస్తే ఇలా బుద్ధి, సో అని వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలండి. సో అలా అదేవిధంగా వాళ్ళని ఎక్స్పోజ్ కూడా చేయించాలి. సపోజ్ ఆ ఊరిలో ఉన్న ఆఫీసర్ గురించి మనం వివరాలు వాళ్ళకి చెప్పటము, వాళ్ళు చేస్తున్న మంచి పనులు చెప్పటం, ఇలా తరచూ మోటివేట్ చేస్తే ఆటోమేటిక్గా మన మైండే కాదు పిల్లలది కూడా వెళ్ళొద్దండి. సో వాళ్ళు గోల్ సెట్ చేసుకోవటానికి ఐఏఎస్ అయితే ఏంటి, ఐపీఎస్ అయితే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయితే ఏంటి, లేకపోతే ఇండియన్ ఫారిన్ సర్వీస్ అయితే ఏంటి, ఈవెన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్. సో వీటన్నిటి గురించి పేరెంట్ ఎవరైతే అనుకుంటున్నారో మదర్ ఆర్ ఫాదర్ వాటిలో కూలంకషంగా తెలుసుకుని పిల్లలకి వాటి గురించి చెప్పాలి, వస్తున్న వాటి మీద డిస్కస్ చేయాలి. ఇవన్నీ కూడా ఇలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటంలో ఒక భాగం అండి. ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు ఒక్కటే చెప్పండి, ఎవరైనా అనుభవంతో మాట్లాడే వాళ్ళకి, అనుభవం లేకుండా అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనే వాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. ఇది దాటి వచ్చిన వాళ్ళకి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే మనం సాధిస్తాం అనేది చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇదేమీ ఈజీగా ఇలా అప్లై చేయగానే వచ్చేసేవి కాదు. స్టేట్ కానీ సెంట్రల్ సర్వీస్ కానీ ఒక తపస్సు లాగానే ఉండాలి, ఒక యజ్ఞం లాగా ఉండాలి. ఏదో అపోహలు ఉంటాయి, 5-10% తప్పించి 90% మన హార్డ్ వర్కేనండి, మన హార్డ్ వర్కే. అందరూ అనుకుంటారు మనకి ఎలా వస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది, లేకపోతే డబ్బుతో ఉన్న వాళ్ళు వస్తాయి అలా అంటారు. కానీ 100% అయితే అలా జరుగుద్దని నేను నమ్మను. ఎందుకంటే మేము ఉద్యోగాలు తెచ్చుకున్నాము, ఎలా తెచ్చుకున్నామో మాకు తెలుసు. సో ఈ ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఎన్ని నిద్ర లేని రాత్రులు, అదేవిధంగా సోషల్లో అంటే అన్ని ఫంక్షన్స్కి వెళ్ళము, అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవ్వము, టీవీలు సినిమాలు అన్నిటికీ దూరంగా ఉంటాము. నిజం అంటే ఒక యజ్ఞం అంటే మనల్ని మనం అలా ఆ చదువులోకే ఉంటే తప్పించి మనం అది సాధించలేమండి. ఒకసారి ఎగ్జామ్ పోయి మెయిన్లో పోతే సెకండ్ దానికి వెళ్ళాలంటే ఇంకా అప్పుడు చేయని తప్పులు ఏంటో అది చూసుకుంటాం మళ్ళా దానికి. సో ఉండే కొద్దీ కఠోర దీక్షగా బుద్ధి సాధించాలనే తపన ఇంకా పెరుగుద్ది. ఒక మత్తు మందు లాంటిదేనండి నిజం. మరి ఆ మత్తు నాకైతే తెలియదు. కాఫీ ఎడిక్షన్ తెలుసు, టీ ఎడిక్షన్ తెలుసు, మేబీ ఇది కూడా ఎడిక్షన్ ఏమో. ఏమన్నా సాధించాలి తేవాలి అనే ఆలోచన అయితే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకైతే అవుద్దండి, ఖచ్చితంగా వస్తుంది. సో సక్సెస్ ఆఫ్ సీక్రెట్ నథింగ్ బట్ హార్డ్ వర్క్, సెల్ఫ్ మేనేజ్మెంట్, ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ప్రోగ్రామింగ్, ఎవ్రీథింగ్ ప్రాపర్. నాలెడ్జ్ ఇస్ పవర్. ప్రతి రంగము మీద నాలెడ్జ్ ఉండాలి. అది ఉండాలంటే ఏం చేయాలి, ఎలా వస్తుంది చెప్పండి? ఆ గైడ్స్ అవి ఇవి చేస్తే రావు. రెగ్యులర్ న్యూస్ ఇన్ అండ్ అరౌండ్, మన టౌన్లో ఏం జరుగుతుంది, మన విలేజ్లో ఏం జరుగుతుంది, మన సిటీలో ఏం జరుగుతుంది, మన స్టేట్లో ఏం జరుగుతుంది, అదర్ స్టేట్స్లో ఏం జరుగుతుంది, నేషనల్ లెవెల్లో ఎలా జరుగుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా జరుగుతుంది,
అదేంటి, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. సో ఏదైనా కూడా, ఏ రంగమైనా ఎలా ఉంది అనే దాని మీద మనం ముందు అవగాహన పట్టు సాధించాలి. ఊరికి బిడ్ బ్యాంకు టప 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 చేసి పాస్ అయితే కాదు, అది రౌండ్ చేసి. కానీ అనాలిసిస్ ఉండాలి, మనదైన నోట్స్ ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నుంచి కూడా మనం అపారమైన జ్ఞానం సంపాదించుకోవాలి. సో పిల్లల విషయంకి వచ్చేసరికి మీకు చెప్పే కదండి, వాళ్ళని ఆ దిశగా మోటివేట్ చేసుకుండాలి. సో పేరెంట్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే చదివితే పిల్లల్ని వండర్ఫుల్గా చేయొచ్చండి. సపోజ్ ఇప్పుడు నా కూతురు రాస్తుంది అనుకోండి, నేను అవన్నీ చదువుకుంటాను. మై బ్యాడ్ లక్, మా అమ్మాయి 2 సార్లు మెయిన్స్ రాసింది, డిగ్రీ మన ఏపీపీఎస్సీ కూడా రాసింది. సో అది అనుకోని పరిస్థితుల్లో ఫర్దర్ చేయలేకపోయింది. మ్యారేజ్ అవ్వటం, యూఎస్ షిఫ్ట్ అయిపోవటం, తను అనుకున్నది చేయలేకపోయింది. సో అది డిఫరెంట్ ఇష్యూ అండి. కానీ మన పిల్లలు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం కూడా ప్రిపేర్ అవ్వాలండి. సో వాళ్ళతో సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు కావాలి. సో తర్వాత దశలో ఉండే కొద్దీ పిల్లలు ఎంచుకుంటారు. సో మంచిగా చదివే పిల్లలు వాళ్ళ పార్ట్నర్స్ని ఎంచుకుంటారు, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అదండి మెయిన్. మనము హార్డ్ వర్క్ చేయటం ద్వారానే సాధిస్తాము. ఊరికే బట్టి పెట్టేసి పరీక్ష రాస్తే రాదండి. అదేదో కొన్ని సబ్జెక్ట్స్లో ఆప్షన్స్లో మార్క్స్ ఈజీగా వచ్చే ఉంటాయి. సో దాన్ని చూసుకుని అనుకుంటారు. సో ఆ ట్రెండ్ కూడా తగ్గింది. పేపర్స్ కూడా పాత రోజులకి ఈ రోజులకి ఉండే కొద్ది కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మేము రాసినప్పటికీ ఇప్పటికి కూడా చాలా చేంజెస్ వచ్చినాయండి. సో ముందు అసలు సిలబస్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలండి. కంప్లీట్గా సిలబస్ని 1కి 10 సార్లు చదవాలి. సో ఆ సిలబస్లోనే వెళ్ళాలి, బియాండ్ దట్ వెళ్ళకూడదండి. ఈవెన్ ప్రిలిమినరీకి ఏంటి, మెయిన్స్కి ఏంటి, కంపల్సరీ సిలబస్కి లోబడే. అందుకనే 10 సార్లు చెప్తారు, ఒక 100 సార్లు చదవండి సిలబస్ అని. అంటే సిలబస్ని కూడా మనం బట్టి పట్టేస్తే సో ఇక దాన్ని మించి వెళ్ళకూడదు. దాని నుంచి మనదైన మనం నోట్స్ తయారు చేసుకోవాలి. దాంట్లోంచి ఆబ్జెక్టివ్ కూడా చేసుకోవచ్చు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే ముందు గ్రూప్ 1 కానీ సెంట్రల్ సర్వీసెస్ యూపీఎస్సీ కానీ చెప్తున్నాను నేను, మన నోట్స్ తయారు చేసుకోవటంతో పాటు ఇంకా ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు అప్పుడు పేపర్స్ చేసుకోవాలి. మనకి ఎవరొకరు ఇచ్చిన గైడ్స్, పాత ఓల్డ్ పేపర్స్, మెయిన్ ఓల్డ్ పేపర్స్ బాగా ఉపయోగపడతాయండి. ఓల్డ్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని బైండ్ చేసుకుని పూర్తిగా క్వశ్చన్స్ ప్రిలిమినరీ కోసం నేను చెప్తున్నాను, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో ప్రాక్టీస్ కూడా చాలా బెస్ట్. అలానే ప్రతి డైరెక్ట్ ఫ్రమ్ బిగినింగ్ ఊరికే ప్రాక్టీస్ చేస్తూ కూర్చోవద్దు. సబ్జెక్టు మీద ఒక పట్టు సాధించి దాని మీద బాగా ప్రిలిమ్స్కి అయితే వైడ్ రేంజ్లో చదువుకోవాలి. అన్నిటి మీద వేసుకున్నాక అప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ నిజం చెప్పాలంటే ప్రిలిమినరీ పేపరు సగం న్యూస్ పేపర్ ఉంటుంది చెప్పాలంటే, సగం 10th 11th ఇంటర్మీడియట్ ఆ స్టాండర్డ్స్ చదువుకుంటే సరిపోతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే అంత కష్టమేం కాదండి, లేకపోతే ప్రాపర్ ప్లానింగ్తో చదవాలి. సో ఇంకొక విషయంకి వస్తాను. అసలు మీరు ఎలా చదివారన్నారు? పెళ్ళైంది, పాప ఉంది. మా ఫస్ట్ ఒక పాప తర్వాత సెకండ్ కూడా పాప. ఆ పాప 1 week 10 daysలో చనిపోయిందండి. అదే హాస్పిటల్లో ఉన్నప్పుడే సమ్ బ్రీతింగ్ ట్రబుల్, బట్ డాక్టర్స్ డయాగ్నోస్ చేయలేదు, పాప పోయింది. సో ఆ టైంలో ఆబ్వియస్లీ డిప్రెషన్లో ఉన్నాను. సో బేబీ అలా అయింది. సో 1.5 year గ్యాప్. ఆ పాప గురించి ఆలోచిస్తాను. మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా చాలా బాధపడేవాడు. సో టు డైవర్ట్ మై మైండ్, మా ఫాదరు మా హస్బెండ్ పీజీకి వెళ్ళు, డిగ్రీ అయిపోయింది కాబట్టి పీజీ చేయరాదు. అప్పుడే పీజీ సెంటర్ ఆంధ్రలాల కాలేజీలో స్టార్ట్ చేశారు, ఫస్ట్ కోఎడ్యుకేషన్ బ్యాచ్. ఈవెన్ నాది స్టెల్లా కాలేజ్లో అయిపోయింది డిగ్రీ ఎకనామిక్స్. ఇంటర్మీడియట్ అయితే బైపీసీ చేశాను, ఏలూరు సెయింట్ జేవియర్స్లో చేశాను. ఇక్కడ మాస్టర్లో కూడా చదివాను లాస్ట్ డేస్లో. సో ఇంటర్మీడియట్ బైపీ చదివాను.
డిగ్రీ ఎకనామిక్స్తో చేశాను. ఎకానమీ, హిస్టరీ, పాలిటీ. హిస్టరీ నా ఫేవరెట్ సబ్జెక్ట్, చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను వాటి గురించి చెప్పగలుగుతాను. ఇండియన్ హిస్టరీ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, అవన్నీ అనమాట. అంటే ఇష్టంతో చదువుతాను. తర్వాత పీజీ మాత్రం సోషల్ వర్క్ చేశాను. అంటే ఇంగ్లీషు సోషల్ వర్కే ఉన్నాయి, ఆప్షన్స్ ఏం లేవు. దట్టు నాకేమీ మూడేం లేదు. ఏదో జాయిన్ చేశారు మా హస్బెండ్. మా పాపను ఎప్పుడే ఎల్కేజీలో జాయిన్ చేశారు ఆయన. నన్నేమో ఇక్కడ పీజీలో జాయిన్ చేశారు ఆ టైంలో. సో 23 ఏళ్ళు అనుకుంటా, 22 ఏళ్ళు. సో 20 ఇయర్స్కే నాకు 2 పాపలు. ఆ టైంకి 21 కంప్లీట్ అవుతున్నప్పుడు. సో ఆ టైంలో పీజీ 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ వరకు జరిగిందిలేండి. ప్లేస్మెంట్స్ అని, అదని ఇదని. అక్కడ స్పెషలైజేషన్ వచ్చి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్. సో అక్కడ మంచిగా చదివేదాన్ని. అంటే ఇంకా నాకేముంది, ఊరికే ఆలోచిస్తే పాప ఈ గొడవలు. యాక్చువల్ నాకు ఉద్యోగం చేయటం కానీ ఏమీ అంత ఇష్టం లేదు. సో మా నాన్న ఎంత చెప్తున్నా కూడా ఏదో అలా. కానీ పీజీ డిస్టింక్షన్లో మంచిగా పాస్ అయ్యాను. అన్నిట్లో ముందుండేదాన్ని. ఉన్న 30 మెంబర్స్లో 17 మంది అబ్బాయిలు, 13 మంది అమ్మాయిలు అనుకుంటా మేము. సో చాలా కాంపిటీషన్తో నడిచేది. కొంత బయాస్ కూడా ఉండేది లెక్చరర్స్ వాళ్ళంతా. ఏదో నేను ఒక్కదాన్ని పెళ్ళయిందని ఒక మూల ఉన్నట్టు ఉండేది అని అనుకునేవాళ్ళు. బట్ నేను స్టడీస్లో మాత్రం స్ట్రాంగ్గానే వెళ్ళేదాన్ని. పోటీగా చదివాను చెప్పాలంటే. అంటే ఏమి పెళ్ళయింది, ఒక పిల్లని వేసుకుని ఉంది, ఇలా వచ్చింది అన్నట్టు కొంచెం వెనకాల మాట్లాడుతుంటే అదే నాలో కొంచెం పట్టుదల పెరిగింది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారని. సో అన్నిట్లో వాళ్ళకన్నా ముందుండేదాన్ని. ఒక రకంగా చెప్పాలంటే నేనే అక్కడ లీడర్ ఏమో, ఇంకా అలా ప్రతి క్వశ్చనింగ్ కానీ అలా ఉండేదాన్ని. సో ఐఆర్పిఎం అయ్యాక హెచ్ఏఎల్లో ప్రాజెక్ట్ వర్క్ కూడా చేశాను. కేసీపీలో చేశాను విజయవాడ. అలాగే సిరీస్ కంపెనీల్లో కూడా చేశాను. అది అందుట్లో ప్రాజెక్ట్ చేస్తాకి సిరీస్ రాజు గారు నాతో మెడిటేషన్ అనేది చేయించారు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ 90లో అనమాట. అది 21 రోజులు చేసి వస్తేనే మీకు ఈ రీసెర్చ్ వర్క్కి పర్మిషన్ ఇస్తానన్నారు. నేను ఎంచుకున్న ప్రాజెక్టు ది ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఆన్ వర్కర్స్ రిలేషన్స్ అని చేశాను. ఎక్సలెంట్, చాలా బాగుంది కూడా. మేబీ ఈరోజు నేను అనుకుంటా ఈ పూట కూడా అలా నేను ఆ భావాతీత ధ్యానం చేయటం వల్ల చాలా చాలా మానసికంగా కానీ అనేక రకాలుగా పరిణతి చెందాను. నంబరు నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు, మెయిన్ ఎగ్జామ్స్, నాట్ పీజీ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు నా కళ్ళ ముందు ఆ ఎగ్జామ్ పేపర్ కనిపించేది. నా నోట్స్ ఏం రాసుకున్నాను, అక్కడ పెట్టిన స్టార్ మార్కులు, చుక్కలు, అవి కూడా నా నోట్స్ నేను ప్రిపేర్ చేసేదాన్ని, ఎవరి దగ్గర తీసుకొని. సో గైడ్స్ మీద ఆధారపడలేదు. నా నోట్స్ నాకు కళ్ళ ముందు కనిపించేది. అసలు అలా ఏది నేను అక్కడ రాసుకున్న, మేబీ అది మెమరీ పెరుగుద్దని అప్పట్లో సిరీస్ రాజు గారు అన్నారు. రియల్ అండి అది. చాలా నా ఎగ్జామ్స్కి, అలాగే నేను సర్వీసెస్ తెచ్చుకోవటానికి కూడా నాకు చదువుకున్నప్పుడు మెడిటేషన్ చాలా ఉపయోగపడింది. ఈరోజు కూడా నేను టీఎం చేస్తాను, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. అది కష్టం కాదు, ప్రయాణంలో చేయొచ్చు. మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes. సో అయితే ఆయన ఒక గురువు దగ్గరికి పంపించి నాకు ఇనిషియేషన్ తీసుకోమన్నారు. ఒక మంత్ర చెప్తారు. సో రియల్ అండి, అది చాలా మిరకిల్స్ ఉంటాయి. చేసిన వాళ్ళకి అర్థమవుతుంది మనకి. ఒక తెలియకుండా ఇంకా అది చెప్తే అర్థమయ్యేది కాదండి, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో నేను చాలా వాటి నుంచి బయటకు వచ్చాను. ప్రతి దాంట్లోనూ నేను చేయగలనని ఒక ధీమా అయితే ఉంది. ఎప్పుడైతే నా బేబీ పోయిందో అప్పుడే నాకు ఆల్మోస్ట్ నథింగ్, ఏది కూడా ఇది కాదు అని, ఇది 21 yearsకి నేను వచ్చేసాను చెప్పాలంటే. లేకపోతే ఇంకా
సో డైవర్ట్ అయ్యి చదువుతున్నాను కాబట్టి ఆ, అప్పటికే మా సిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కి సెలెక్ట్ అయింది, ఐఆర్ఎస్కి, ఆ ముందు ఇయర్. సో అక్క అవుతుంది కాబట్టి అక్క వెనుక అందరం కూడా మా ఇంట్లో 6 అయితే 5 ఒకసారి మెయిల్స్ కూడా రాసాం. సో అది అరుదైన విషయం. నాన్న కానీ మా హస్బెండ్ కానీ మిగిలిన వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. 15 రోజులు ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు విజయవాడలో ఎగ్జామ్స్ అంటుంది, అప్పుడు లేదు. మేము ఒక 15 days అలా పట్టేదన్నమాట. మా ఆప్షన్స్ 2 జనరల్ స్టడీస్ ఎన్ని అవుతాకి ద్వారకా ప్యారడైజ్లో మేము ఉండేవాళ్ళం. అప్పుడు ఒక 2-3 rooms తీసేసుకునేవాళ్ళు. సో కొన్ని రోజులు నాన్న ఉండేవాళ్ళు, కొన్ని రోజులు మా హస్బెండ్ ఉండేవాళ్ళు. ఒక్కసారి మెయిన్స్ మా ఇంట్లో 4-3 రాసేవాళ్ళు. సో అది మా నాన్న నిజంగా గ్రేట్. ఆయన పిల్లల్ని చాలా చక్కగా స్ట్రాంగ్గా మోటివేట్ చేశారు. పిల్లలంతా కూడా 3 సర్వీసెస్లోకి వచ్చాము. 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళారు 2-3 సార్లు, కానీ బ్యాడ్ లక్ వాళ్ళకి రాలేదు. అది వేరే విషయం అనుకోండి. బట్ మా ఫాదరు మదరు వాళ్ళ పెంపకం కానివ్వండి, అమ్మ పెంపకం నిజం చెప్పాలంటే అప్పట్లో కూడా అందరూ అంతమంది పిల్లలు అనేవాళ్ళు, అంతమంది ఆడపిల్లలు అనేవాళ్ళు. సో అలా అనబట్టేనేమో గబుక్కని పెళ్ళిళ్ళు కూడా చేసేసారు. ఏమో మీకు కష్టం అని అంటే అన్నందుకు చాలా మంచి పేరు మాత్రం తెచ్చాం పేరెంట్స్కి. సో వృత్తిలో నిబద్ధతతో, నిజాయితీతో, మనకంటూ ఒక గుర్తింపుతో, ఒకరి కింద చేయి చాచకుండా, ఒకరి కింద చేయి పెట్టకుండా, అడుక్కొట్టకుండా, మాకు వచ్చే జీతంతో మేము నిజంగా చాలా బాగా సర్వీస్ లాక్కొచ్చాము. సో ఇది నేపథ్యం అన్నమాట. ఇలా అయితే ఎలా బిట్టు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యాము, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని హేళనలు వచ్చినాయి, ఇవన్నీ కూడా లేటర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. సో రియల్గా ప్రిపేర్ అవ్వాలంటే నిజంగా ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ వాళ్ళకి ఏం కావాలి, ఎందుకు కావాలి, ఏంటి అని క్వశ్చన్ చేసుకోవాలి. ఒక్కటే, ఇదైతే కష్టమైన పని అయితే కాదు, బట్ కష్టపడి చదవాలి. అది ముద్దులాగా చదవటం కాదు. ఒక సమస్యని 100 విధాలుగా అనలైజ్ చేసుకుని చెయ్యాలి. సరేనండి, నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ.